మన కాకీవనం అంతా ఆల్ రైటేనా లేక అంతా డౌటేనా? ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ పేజీల్లో కొన్ని విషయాలు నిష్కర్షగా రాసుకోవాల్సి వస్తోంది. నిజాలెప్పుడూ చేదుగానే ఉంటాయి. అందుకే వాటిని వినడానికి ఇష్టపడని వాళ్లే ఎక్కువ మంది ఉంటారంటారు. కాబట్టేనేమో అప్రియమైన వాస్తవాలు చెప్పకూడదంటారు. ఏది ఏమైనా ఇక్కడ అటువంటి అప్రియమైన నిజాల్ని ప్రస్తావించక తప్పడం లేదు. మావోయిస్ట్ నేత ఆజాద్, అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ హేమచంద్ర పాండే, ఈ ఇద్దరు ఎన్కౌంటర్లో చనిపోయి దాదాపు 9 నెలలు అవుతోంది. సంఘటన జరిగిన తర్వాత ఆ కేసులో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఇలాంటి వివరాలున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అడవుల్లోకి 20 మంది మావోయిస్టుల దళం ప్రవేశిస్తోందని తెలిసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక స్పెషల్ పోలీస్ పార్టీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక చిన్న కొండ మీద మావోయిస్టుల గ్రూప్ కనిపించింది. వారిని సరెండర్ అవ్వాల్సిందిగా చెప్పినప్పటికీ అవతల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఆత్మరక్షణార్థం ఇటువైపు నుంచి పోలీసులు కాల్పులు జరిపారు. అరగంట పాటు కాల్పులు జరిగిన తర్వాత ఆ కొండ మీదకు వెళ్లిన పోలీసులకు అక్కడ గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి, ఇంకో 30 ఏళ్ల శాండిల్స్ వేసుకున్న వ్యక్తి శవాలు కనిపించాయి. వాళ్ల పక్కనే AK-47 9mm పిస్టోళ్లు పడున్నాయి. ఇది సరిగ్గా పోలీసులు ఆ రోజు ఎఫ్ఐఆర్లో చూపించిన విషయం. ఇందులో అల్లిన కట్టుకథల్ని మేం నమ్మబోమంటూ పౌర హక్కుల సంఘాలు నిరసించాయి. ఇప్పుడు జన్ లోక్పాల్ బిల్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా ఇది పచ్చి బూటకపు ఎన్కౌంటరే అంటూ తేల్చేశారు. అప్పటికే నిజ నిర్ధారణ కమిటీలు పోలీసులవి కట్టుకథలేనంటూ సవివరణాత్మకమైన నివేదికలు తయారు చేశాయి. దాదాపుగా అదే సమయంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం స్వామి అగ్నివేష్ మధ్యవర్తిత్వంతో మావోయిస్టులతో చర్చలు జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. స్వామి అగ్నివేష్ ఆజాద్ ద్వారా మావోయిస్టులను సంప్రదించే పనిలో ఉన్నారు. ఆజాద్ మరణంతో ఆ పని పూర్తిగా అటకెక్కేసింది. ఇదంతా చూసి విన్న సుప్రీంకోర్టు ఒక్కసారి జూలు విదిల్చింది. అసలు ఈ ఎన్కౌంటర్ జరిగిన వ్యవహారం మీద సవివరమైన నివేదికను తెప్పించింది. పోస్ట్ మార్టం రిపోర్టులు, ఫోరెన్సిక్ రిపోర్టులు రెండు అతి సమీపంలో నుంచి ఆజాద్ను కాల్చి చంపినట్లుగా తేల్చి చెప్పాయి. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. అప్పటి వరకు అన్ని సందర్భాల్లోనూ ఇది బూటకపు ఎన్కౌంటరేనంటూ నెత్తి నోరు బాదుకుని చెప్తూ వస్తున్న సామాజిక కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాలు, మేధావులకు ఈ తీర్పు కొంతవరకైనా ఊరటనిస్తుంది. పైగా సుప్రీంకోర్టు తాను స్వయంగా ఈ కేసు దర్యాప్తును పరిశీలిస్తానంటూ చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు బాసులకు తలలు పట్టుకునేలా చేస్తోంది. ఆ మధ్య గుజరాత్ షౌరబుద్దీన్ను తీవ్రవాదిగా ముద్ర వేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎన్కౌంటర్ పేరుతో ఎక్కడో హతం చేసిన కేసులో తమ మెళ్ళో ఉచ్చులు బిగుసుకున్న చేదు అనుభవం లాంటిదే ఇది కూడా. సిబిఐ దర్యాప్తు ఏళ్లు పూళ్లు పట్టవచ్చనే ట్రేడ్ మార్క్ ఎలిగేషన్ ఉండనే ఉంది. కానీ సాక్షాత్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వ్యవహారాలు అంత తేలిగ్గా తీసుకోలేరన్నది ఒక నమ్మకం. 2005 నుంచి ఎన్కౌంటర్ల పేరుతో ఎన్నో వందల మంది మావోయిస్టుల్ని హత్య చేశారనే పౌర హక్కుల సంఘాల వాదనల్లో నిజానిజాల్ని బయటకు తీయటం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. ఇందుకు ఎన్నో వ్యవస్థలు, కీలకమైన పోస్టుల్లో ఉన్న అధికారుల సహకారం అవసరమవుతుంది. అటువంటి సమన్వయాన్ని సాధించడం కష్టం. ఒకవేళ కేసులో ఆలస్యం జరిగితే సుప్రీంకోర్టు తనదైన శైలిలో ఇంకోసారి కొరడా ఝుళిపించవచ్చు కూడా. హవాలా హసన్ అలీ కేసులో వెంటపడి మరీ దర్యాప్తు సంస్థల్ని మొట్టితే తప్ప విచారణ ముందుకు సాగలేదు. ఒక సందర్భంలో కింది కోర్టు అతనికిచ్చిన బెయిల్ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటూ తీర్పునివ్వడం చూస్తే ఇంకా మన న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం సడలనవసరం లేదనిపిస్తుంది. ఇక మన పోలీసుల వ్యవహారంలోకి మళ్లీ వస్తే మొన్న హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన సంఘటననే తీసుకుందాం. ఆ అమ్మాయి మీద జరిగింది గ్యాంగ్ రేప్ కాదు. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారం చేసి ఉంటే తదుపరి విచారణలో మాత్రమే తేలుతుందని పోలీసులు చెప్పారు. ఇక మీడియా గత 2 రోజుల నుంచి ఈ విషయం గురించి ఒక్క మాట కూడా రాసినట్లు దాఖలాలు లేవు. కారణం, పోలీసులకు సమయం ఇవ్వాల్సిన అవసరంతో పాటు బాధితురాలైన బాలిక మానసికంగానూ శారీరకంగానూ కొంచెమైనా కోలుకోవాలన్న నిజాన్ని మీడియా గుర్తించడమే. అయితే మీడియా, ప్రజా సంఘాలు అంతకుముందు ఈ వ్యవహారాన్ని అసలు ప్రస్తావించకనే పోయుంటే
ఆందోళనలు చేపట్టకపోయుంటే ఆ అమ్మాయి వ్యవహారంలో పోలీసులు అంత త్వరగా స్పందించేవారా అన్నది ప్రశ్న. ఎన్నో కేసుల్లో ఇటువంటి ప్రశ్నలే. భాను అనబడే వ్యక్తి నడి బజార్లో సూర్యుని డేలైట్లో హత్య చేసి పారిపోయాడని అనుమానిస్తున్న పోలీసులు 3 నెలలైనా అతన్ని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కేసును సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేసేయడంతో నీళ్లు చల్లేసినట్లయింది. సిఐడి ఈ మధ్యకాలంలో ఎన్నెన్ని కేసుల్ని పరిష్కరించిందో లెక్కలు వేసుకోవాల్సింది ప్రభుత్వమే. మొన్నటికి మొన్న ట్యాంక్ బండ్ మీద మీడియా మీద జరిగిన దమనకాండ గాని, విగ్రహ విధ్వంస కాండలో గాని పోలీసుల అప్రమత్తత ఏమైంది? ఇక సాయిబాబా క్షీణించిన ఆరోగ్యం తర్వాత ట్రస్ట్ వ్యవహారంలో పొడచూపుతున్న అనుమానాల్ని మీడియా వారం రోజులుగా కోడై కూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి విలువైన ఆస్తులు కొన్ని లారీలో బెంగళూరుకు తరలించుకుపోయిన వైనంలో మన రాష్ట్ర పోలీసులకు బాధ్యత లేదా అన్నది ఇంకో ప్రశ్న. బెంగళూరు పోలీసులు పట్టుకున్న లారీని వదిలేశారన్న అపఖ్యాతి మన పోలీసులకు అంటుకోకపోయినా సదరు తరలింపు జరిగింది ఇప్పుడు అణువణువు పహరా కాస్తున్న మన ఖాకీల మధ్య నుంచే కదా? నో ఆన్సర్స్. ఇక ఈ కేసుల ప్రస్తావన ఆపేద్దాం. ఎందుకంటే దానిది చాంతాడంత పొడుగు. అంత పెద్ద చాంతాడు ముందు మన పోలీసు ఎంత పొట్టిగా కనిపిస్తున్నాడో చూడండి. మన పోలీసుల ఖాకీ డ్రెస్ ఎంత కురచగా మరకలు పడిపోయి కనిపిస్తోందో. ఎంతో సమర్థుడని పేరున్న మన ఖాకీల సూపర్ బాస్ అరవిందుల వారు ఎందుకు ఆలోచించడం లేదో. యువర్ అటెన్షన్ ప్లీజ్. జగన్ ఉరఫ్ మిస్టర్ కుబేర్, ఆయన శత్రువులు రేయింబవళ్లు పఠిస్తున్న ప్రచారం మంత్రం ఇది. సొంత గడ్డ మీద యువనేత ప్రాభవానికి గండి కొట్టాలన్నదే వీళ్ల టార్గెట్. రాత్రికి రాత్రే కోట్లు కూడబెట్టారన్న అలిగేషన్స్ మధ్య జగన్ ఇప్పుడు ఒంటరివాడు. ఒకవైపు పితృ పార్టీ కాంగ్రెస్, ఇంకోవైపు శత్రు పార్టీ తెలుగుదేశం, మధ్యన మీడియా. జగన్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ను అదే పనిగా తవ్వి తీస్తున్నాయి. జగన్ అసలు ఆస్తులు ఒకవైపు, అఫిడవిట్లో చూపించిన లెక్కలను ఇంకోవైపు పెట్టి అన్ని దిక్కుల నుంచి లీగల్ ఫైటింగ్ షురూ చేసి పారేశాయి. భార్య భారతి ఆస్తులతో కలిపి జగన్ మొత్తం ప్రాపర్టీ కొంచెం అటు ఇటుగా 500 కోట్లు. కడప బైపోల్లో జగన్ సంతకం చేసి సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఇలాగే ఉంది. ఎన్నాళ్ల నుంచో రాజకీయ శత్రువులు వేస్తున్న అంచనా మాత్రం అక్షరాల 1,00,000 కోట్ల పైనే. క్యాలిక్యులేషన్లో ఇంత పెద్ద తేడా కొడుతుంటే ఆరా తీయకుండా ఎవరు మాత్రం ఊరుకుంటారు? బెంగళూరులో వైట్ హౌస్ లాంటి దర్జా భవనం, హైదరాబాద్లో మొన్ననే కట్టుకున్న కొత్త బిల్డింగు అఫిడవిట్లో ఎందుకు కనిపించలేదన్నది టీడీపీ వాళ్ల ప్రశ్న. ఇవన్నీ పైకి కనిపించే సేలియంట్ ఫీచర్స్. కానీ లోపలున్న లొసుగుల జాబితా చాంతాడు కంటే ఇంకా పెద్దగానే ఉందని మీడియా కూడా కోడై కూస్తోంది. అంతా అకౌంటింగ్ మాయాజాలమని, అఫిడవిట్లో జాదుగర్ తెలివితేటలు చూపించారని జగన్ అందరూ కార్నర్ చేసి పారేస్తున్నారు. భారతీ సిమెంట్స్లో తన వాటా కేవలం 36 కోట్ల 7 లక్షలేనంటూ జగన్ అఫిడవిట్లో రాసిచ్చారు. అయితే అందులో చూపించింది బుక్ వాల్యూ మాత్రమేనన్న లెక్క ఇంకొకటి ఉంది. తనకున్న 2 కోట్ల 38 లక్షల షేర్లను అమ్ముకున్నప్పుడు వీటి వాల్యూ 1,500 కోట్లు దాటింది. సిలికాన్ బిల్డర్స్లో జగన్కున్న ఇండైరెక్ట్ వాటాతో భారతీ సిమెంట్స్లో జమైన 300 కోట్ల రూపాయల షేర్ల మాటేమిటి? సో టోటల్గా అఫిడవిట్ను బైపాస్ చేస్తూ జగన్ దాచిపెట్టిన మొత్తం సొమ్ము 1,800 కోట్లంటూ ఇంకో పత్రిక లెక్కలేసింది. ఒకవేళ జగన్ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లయితే ఆ నేరానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 121A ప్రకారం జగన్ను డిస్క్వాలిఫై చేసి 6 నెలల పాటు జైల్లో పెట్టాలి. అయితే ఇదంతా రియాలిటీలోకి రావడం మాటల్లో చెప్పినంత ఈజీ మాత్రం కాదు. చిన్న చితకా కారణాలతో రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ను రిజెక్ట్ చేసేంత అధికారం లేదని ఎలక్షన్ లాస్లో దాక్కున్న సెక్షన్ 36(4) చెప్తోంది. ఇప్పటికి జగన్ తప్పించుకున్నా ఈ అఫిడవిట్నే ఆయుధంగా మార్చుకుని ఎన్నికల తర్వాత కూడా పోరాడే ఛాన్స్ను రైవల్ పార్టీలు వదులుకోవు. గతంలో తనకున్న 800 ఎకరాల ఇడుపులపైన అఫిడవిట్లో దాచిపెట్టిన వైఎస్ కూడా ఆ తర్వాత కోర్టు చెప్పిన తర్వాతే నిర్దోషిగా బయటపడాల్సి వచ్చింది. సాంకేతికంగా కాకపోయినా నైతికంగానైనా జగన్ మీద పైచేయి సాధించడం కోసం ప్రతి ఛాన్స్ను వాడేసుకుంటున్నాయి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ ఎన్నికల్లో గెలిస్తే జగన్ ఎన్డీఏలోకి జంప్ అవుతారని కాంగ్రెస్ కొత్త పాటను అందుకుంది. కడప జిల్లాలో 20% పైగా ఉన్న మైనారిటీ ఓటర్లను దూరం చేయడానికే కాంగ్రెస్ ఈ ప్లాన్ వేసిందా? అయితే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనే శక్తిని తట్టుకుని ధీటుగా నిలబడడం కోసం
తెలుగుదేశం కాంగ్రెస్లు సీక్రెట్గా ఫిక్స్ అయినట్లు అనుమానాలున్నాయి. సో పాలిటిక్స్లో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ల సీజన్ అని జనం సరిపెట్టుకుంటారు తప్ప ఇదేదో పెద్ద నేరం అంటూ గుండెలు బాదుకోరు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్లే శత్రువుకు శత్రువు రాజకీయాల్లో మిత్రుడవుతున్నాడు, రహస్యంగా కావులించుకుంటున్నాడు. అణుబిల్లు పాస్ అవ్వడం కోసం కాంగ్రెస్ అంతటి పార్టీయే రహస్యంగా బీజేపీ కాళ్లు పట్టుకున్న సందర్భం ఇక్కడ గుర్తొస్తుంది. అవసరమే రాజకీయంలో స్నేహానికి పునాదులేస్తుంది. ఇక్కడ విలువలకు సిద్ధాంతాలకు ఇంచైనా చోటుండదు. కాబట్టి పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ తప్పుడు ప్రయత్నమని, అక్రమ సంబంధమని చీదరించుకుంటే ఓవర్ యాక్షనే అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి దాకా మెయిన్ పార్టీలుగా జబ్బలు చర్చుకున్న కాంగ్రెస్ టీడీపీలకు ఇప్పుడు కంటి మీద కురుకులేదు. ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా పుట్టిన జగన్ పార్టీని ఆదిలోనే తుంచేయాలన్న కసి ఆయా పార్టీల్ని పరుగులు పెట్టిస్తోంది. దొరికిన ప్రతి ఛాన్సు జగన్ను కార్నర్ చేయడానికే యూజ్ అవుతోంది. జగన్ గెలుపు కోసం కడపలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. సస్పెన్షన్ వేటుతో వాళ్లలో ఇన్సెక్యూరిటీ పెంచాలన్నది హైకమాండ్ లేటెస్ట్ ప్లాన్. ఇన్ని వైపుల నుంచి రాజకీయ కుట్రలు జరుగుతున్నా జగన్ ఎక్కడైనా నోరు మెదిపారా అంటే అదీ లేదు. తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేసుకుంటున్న యువనేత మీడియా ముందుకు మాత్రం రానంటారు. తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు తన మీడియానే సాధారణంగా మార్చుకుంటారు తప్ప ముందుకొచ్చి వాటిని మిగతా చోట్ల ఖండించడం లేదు. ఈ ఉపయుద్ధంలో ఓట్లు రాల్చగలిగేవి అవినీతి ఆస్తులు కావు, సెంటిమెంటు పచ్చనోటు మాత్రమేనని అందరికీ తెలుసు. ఈ ప్రగాఢమైన నమ్మకంతోనే జగన్ ముందుకెళ్తున్నారన్నది మాత్రం క్లియర్. అఫిడవిట్లు, ఆస్తిపాస్తులు అంటూ ఎంత గగ్గోలు పెట్టినా కడప ఓటరు మాత్రం పెడచెవినే పెడతాడు. ఈ మాత్రం సీక్రెట్ జగన్కు తెలియదని ఎందుకు అనుకోవాలి?